హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మొత్తానికి ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే, రోహిణి మొదటి కంటెండర్గా నిలిచింది టికెట్ టు ఫైనలే. దాని గురించి మాట్లాడుకుందాం. ప్లస్ మళ్ళీ విష్ణుకి జరిగిన అన్యాయం, నా దృష్టిలో చాలా అన్యాయం ఇది. ఎందుకంటే ఒక బ్లాక్ స్టార్ బ్యాచ్ ఇచ్చేసి తనకి ఇంకా ఏ గేమ్లో పార్టిసిపేట్ చేయకూడదు అన్న విధానం ఎంత అవమానకరం, ఎంత అన్యాయం. ఇది ఎలా చేయగలుగుతారు బిగ్ బాస్? ఇది ఎలా చేయగలుగుతారు అనేది నాన్ననే క్వశ్చన్ వేసుకోవాలి. ఇది ఆశ్చర్యం ఏముంది? బిగ్ బాస్ ఒక బయాస్డ్, అన్ఫేర్ బిగ్ బాస్. అసలు ఈ షో అనేది అస్సలు బాగాలేకపోవడానికి కారణము ఫస్ట్ మన హోస్ట్, నెక్స్ట్ బిగ్ బాస్, నెక్స్ట్ థర్డ్ ఎవరు అనుకుంటున్నాం? మన ఎడిటర్ కూడా ఎందుకు అనుకుంటున్నాం? ఎడిటర్ కూడా అసలు ఎలా అంటే ఇష్టం కూడా కట్ చేస్తాడు. మంచి ఇంట్రెస్ట్ చూస్తున్నప్పుడు అది కట్ చేసేస్తాడు మధ్యలో. ఇప్పుడు ఆ టెంట్ది కట్ చేస్తాడు, ఈ టెంట్ది కట్ చేస్తాడు, ఓన్లీ మిడిల్ది ఒకటి చూపిస్తాడు. అది కూడా కట్ చేసి ఇప్పుడు బిగ్ బాస్ అర్థం కావాలంటే ఇటు 1 అవర్ వచ్చి బిగ్ బాస్ చూడాలి, 24/7 వచ్చే బిగ్ బాస్ చూడాలి. ఇన్ని చూస్తే కానీ అర్థం కాదు ఇప్పుడు ఈ రివ్యూస్ చేయాలంటే. అలా తయారాడు ఎడిటర్ కూడా. సో ఈ ముగ్గురు రీజన్స్, మన అర్జున సార్, మన ఎడిటర్ అండ్ మన బిగ్ బాస్. అసలు ఈ సీజన్కి అసలు ఈ సీజన్ బాగాలేని కారణం వీళ్ళు ముగ్గురే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని లాజికల్ లేని పనులా, లాజికల్గా థింక్ చేయలేదా అనిపిస్తుంది నాకు. ఒకరికి అవకాశం ఇస్తున్నావు, అసలు ఎప్పుడు ఫేర్ డిసిషన్ అన్నట్టు, ఫేర్ ఈక్వల్ ప్రయారిటీ, ఈక్వల్ ఛాన్సెస్ ఇవి ఇచ్చినట్టు అసలు ఉండదా? ఇంకా నాకు అర్థం కావట్లేదు ఈ సీజన్లో. ఈ సీజన్ అంతా ఇదే జరుగుతుంది, ఫేవరిటిజం జరుగుతుంది. మళ్ళీ ఇంకేంటి, ఇష్టమైన ప్రయారిటీ జరుగుతుంది, ఇష్టమైన డిసిషన్ చేంజ్ చేస్తున్నారు విత్ హోస్ట్తో సహా, విత్ బిగ్ బాస్తో సహా. ఇష్టం ఉన్నప్పుడు ఇష్టమైన నిర్ణయాలు మార్చుకుంటున్నారు. ఆఖరికి ఇది కూడా, నా టికెట్ టు ఫినాలో కూడా ఎవరిని గెలిపించాలి, ఎవరిని తీసుకెళ్ళాలి, ఏంటి అది అసలు అర్థం కావట్లేదు నాకు. అది అసలు బ్లాక్ స్టార్ ఎందుకు పెట్టినట్టు? అది ఇప్పుడు గెలిచిన వాళ్ళకి కంటెండర్ బ్యాచ్ అది రూల్ ఒప్పుకుంటా. మా ఓడిపోయిన వాళ్ళకి బ్లాక్ వేయడం ఎందుకు? వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి కదా అనేది నా క్వశ్చన్. అసలు తనకి ఇంకేం చేయకుండా పార్టిసిపేట్ గేమ్ చేయకూడదు అనే రూల్ చెప్పింది. అసలు నాకు చండాలంగా అనిపించింది. చాలా ఒక బాధాకరమైన విషయం ఇది. నాకు తెలిసి బిగ్ బాస్ ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. బిగ్ బాస్ పెట్టిన రూల్ ఇది ఒక చెత్త రూల్ అని నేను అనుకుంటున్నాను. ఓడిపోయిన వాళ్ళకి ఇది ఇవ్వడం ఏంటి బాబు? నాకు అర్థం కావట్లేదు. వేరే ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. ఇసలు ఎవరైనా కానీ ఈ ప్లేస్లో విష్ణు ఉన్నా, మన గౌతమ్ ఉన్నా, మన టేస్ట్ తేజను ఇదే మాట్లాడతాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎందుకలా కూర్చోవాలి? వాళ్ళకి అవకాశం అంటూ ఉండాలి కదా, ఇంకొక అవకాశం. వాళ్ళు ఇవ్వకుండా బిగ్ బాస్ వాళ్ళకి బ్లాక్ వచ్చిన వాళ్ళకి ఇలా కూర్చోవాలి ఆటాడకుండా అనే విధానము చాలా ఘోరంగా అవమానించినట్టు అవుతుంది. ప్లస్ మళ్ళీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తగ్గించినట్టు కూడా అవుతుంది. అది ఎలా మర్చిపోయి, లాజిక్ ఎలా మర్చిపోయాడు బిగ్ బాస్ అనేది నాకు అర్థం కావట్లేదు. మరి అది మీరు ఏమనుకుంటారో మీరే చెప్పండి నాకు, మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా మన రోహిణి గురించి, విష్ణు గురించి, ఇంకా నబిల్ గురించి చెప్పిన అవసరమే లేదు. ఆ నబిల్ గురించి చెప్పాలంటే ఏంటి, మన హరితేజ ప్లేస్ని నేను ఆక్యుపై చేసుకున్నాను అనిపిస్తుంది నాకు. నబిల్ బ్యాక్ బిచ్చింగ్కి అంబాసిడర్గా నిలిచాడు మన నబిల్ అనడంలో ఆశ్చర్యం లేదు. అరే బ్యాక్ బిచ్చింగ్ డిఫరెన్స్ ఏంటంటే, నీకు తెలియని వ్యక్తుల గురించి నువ్వు బ్యాగ్గా మాట్లాడుకోవడం అది వేరు. నీకు తెలిసిన వ్యక్తి, నీకు ఫ్రెండ్ అయిన వ్యక్తి, నీకు క్లోజ్గా ఉన్న వ్యక్తి గురించి వెళ్ళి నువ్వు బ్యాక్ బిచ్చింగ్, అతని గురించి నువ్వు వేరే వాళ్ళ దగ్గర చెప్పేదాన్ని బ్యాక్ బిచ్చింగ్ అంటారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మూతి ఎదురుగా వెళ్ళి చెప్పు, ఇవి చేసి ఇది అని చెప్పు. అలా లేనప్పుడు కూర్చో. అంత కోపం వస్తుంది నాకు నబిల్ని చూస్తుంటే. అసలు ఏంటో అర్థం కావట్లేదు. ఎప్పుడూ చూసిన బ్యాక్ బిచ్చింగ్ ఇదే పనిలో ఉంది. అతని గ్రాఫ్ ఎలా ఉంది? ఇలా ఉన్న గ్రాఫ్ ఇలా తగ్గించుకుంటున్నాడు, చేతులారా వేసుకుంటున్నాడు నబిల్ అనిపించింది నాకు. నామినేషన్ ప్రక్రియలే కానీ అన్నీ ఫ్లిప్ అవుతూ అంటాడు. సో డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు ఆయన. సో ఈ విధంగా మనము నబిల్ గురించి చెప్పుకోవాలంటే ఇలా ఉంది. చెప్పుకుందాం పాయింట్స్, మెల్లిమెల్లి ఒక్కొక్క పాయింట్స్ గురించి చెప్పుకుందాం. సో మొదలు పెడుతున్నాను. ఏంటంటే, నిన్న జరిగిన టికెట్ టు ఫినాల్ టాస్క్ కోసం మన బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ పిలుస్తారు, తెలుసు కదా ఆ విషయం. అందులో మన అఖిలని హారిక వచ్చేస్తారు. హారిక చాలా క్యూట్గా ఉంది. అయితే నిజంగా 8 years జరిగే హారిక బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పటికీ 4 years, అంటే 8 years తర్వాత అలానే ఉంది. అసలు ఏమీ మారలా. అంటే ఏంటి, కొంచెం లావ్ అవ్వడము అలాంటివి ఏం లేదు. మరి బాగా అనిపించింది నాకు. సో ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. ఏంటంటే, వచ్చేసి రావడంతోనే మన రోహిణిని శివంగి అనేస్తారు. శివంగి ఏంటి, ఆమె ఏమన్నా తక్కువే ఆమె ఇచ్చిన ప్రదర్శనకి, ఆటడే విధానానికి కదా. సో శివంగి రోహిణి అని చెప్పి అఖిల్ అంటాడు. చాలా క్యూట్గా అనిపించింది. దాని తర్వాత ఇంకా ముఖ్యంగా గౌతమ్కి ఒక ఎలివేషన్ ఇచ్చేస్తారు. అబ్బా ఎంత బాగుందంటే, ఇక్కడ ఎలా అంటుందంటే, ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవలసిన వాళ్ళు కూడా ఇప్పుడు హీరో పొజిషన్లో ఉన్నారు, టాప్ పొజిషన్లో ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే,
ఒక గౌతమ్కి ఒక మంచి ఎలివేషన్ ఇస్తారు. ఏ విధంగా అంటే చెప్పేస్తే అలా చెప్తూ ఉంటే టేస్టీ తేజ, రోహిణి గౌతమ్ వైపు ఇలా చూస్తారు, నిఖిల్ కూడా పృథ్వీ కూడా ఒక రకంగా ఇలా చూస్తూ ఉంటారు. ఏంటంటే ఆ ఎలివేషన్ ఏంటంటే ఆ ఎపిసోడ్కి అదే హైలైట్ ఎలివేషన్ నాకు అనిపించింది. ఏంటంటే అది ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవలసిన వాళ్ళు కూడా ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు, చాలా గ్రాఫ్ పెరిగిపోతుంది వాళ్ళు అని చెప్పి వాళ్ళకి చాలా గ్రాఫ్ పెరిగిపోతుంది, కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు, చాలా విచిత్రాలు అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి అలా అనేసరికి వాళ్ళందరూ షాక్ అవుతారు. అంత గొప్పగా వెళ్ళిపోతున్నాడా హైలో గ్రాఫ్ లెవెల్లో అని చెప్పి వాళ్ళు స్టార్ట్ అయిపోయిన క్వశ్చన్స్. అందులో నబిల్కి అయితే అరే ఏం చేయాలరా ఇప్పుడు, నేను ఎలా కనపడాలరా, కంటెంట్ ఎలా ఇవ్వాలరా, ఇది ఏం చేస్తే నా గ్రాఫ్ నాకు దక్కుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాను అనుకుంటా. నబిల్ గురించి ఎందుకు ఇస్తున్న టాపిక్ మధ్యలో, నబిల్ అంతే కదా అన్నీ ఏంటి రియల్గా ఉండట్లేడు, రియాలిటీ షోలో రియల్గా ఉండట్లేడు, మన బిగ్ బాసే ఉండట్లేడు ఇక రియాలిటీగా. నబిల్కి ఏమొచ్చిందిలే కానీ నా దరిద్రం కాకపోతే నబిల్ ఏంటంటే ఏం మాట్లాడాలి కూడా ఆలోచించి మాట్లాడుతున్నాడు. బాబాయ్ ఇలా మాట్లాడితే ప్రేక్షకులు ఏమనుకుంటారో, ఎలా తీసుకుంటారో, పాజిటివా నెగిటివా, ఇలా చేయాలి అలా చేయాలి, అబ్బాబ్బాబ్బా అన్న ప్లానింగ్స్. ఆ ప్లానింగ్స్తో సగం గ్రాఫ్ అంతా పడిపోయింది నబిల్కి. సో అలా గౌతమ్ గురించి మన నబిల్ అండ్ పృథ్వీ వీళ్ళందరూ ముఖ్యంగా ప్రేరణ వీళ్ళందరూ మనసులో డమాల్ అని చెప్పి భయం వచ్చేస్తుంది అనుకున్నాను. ఎందుకంటే అలా అంత మంచి ఎలివేషన్ ఇచ్చారు మన గౌతము. దీనికి మన గౌతమ్ ముసి నవ్వులు నవ్వుతున్నాడు, నవ్వుకుంటా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి భలే ముద్దుగా ఉంటాడు. సో ఈ విధంగా అందరితో మాట్లాడుకుంటూ ఇంకా బిగ్ బాస్ ఏం చెప్తారంటే, మీరిద్దరు కలిసి అఖిల అండ్ హారిక కలిసి మీరిద్దరు ఇద్దరిని సెలెక్ట్ చేయాలి మా టికెట్ ఫినాల కోసము అని చెప్పంటారు. అప్పుడు వాళ్ళందరూ చర్చించుకొని ఎవరిని చేయాలి అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇస్తారు, ఎలా ఇంప్రెస్ చేయాలి, మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే మేము వాళ్ళ నుంచి మేము సెలెక్ట్ చేసుకుంటాము అని చెప్పే విధంగా వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇస్తారు. టాస్క్ లాగా మీన్స్ ఫన్ క్రియేట్ చేయమని, లేకపోతే ఇలా పొగడాలని, ప్రపోజ్ చేయాలని రకరకాలు చేస్తూ ఉంటారు. అందులో నబిల్ మటుకు నాకు ఎందుకంటే నబిల్ ఏం ప్రయత్నం చేయలేదు. అంటే ఏంటి, ఏదో గమ్మున షోకి వచ్చినాడు, ఇలా కూర్చున్నాడు, సైడ్కి వెళ్ళి మన సోఫాలో కూర్చున్నాడు, ముందంచి ఏం రాలేదు. నిఖిల్ డ్యాన్స్ చేస్తా అని చెప్పి అన్నాడు. మన రోహిణి అండ్ అవినాష్కి ఒక టాస్క్ ఇచ్చారు, వీళ్ళు ఇలా కామెడీ చేయమని చెప్పని. అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెక్ చేస్తున్నారు, ఎవరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఛాన్స్ దొరికితే నేను చెయ్యాలి అని ఎవరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెక్ చేస్తున్నారు. ఎవరైతే ఈగర్గా చూస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుందామనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. సో అందులో మన రోహిణికి అవినాష్కి వీళ్ళే ఇస్తారు టాస్కులు. వాళ్ళు కూడా కొంచెం ట్రై చేస్తారులే, అవినాష్ కూడా ట్రై చేస్తాడు, నేను ఉంటాను అతను టేస్టీ తేజ కూడా ట్రై చేస్తాడు. అంటే కంపేర్ టు వీళ్ళందరితో పోలిస్తే టేస్టీ తేజ, అవినాష్, రోహిణి వీళ్ళందరూ నేను చేస్తాను అనే విధానంలోనే ముందుండి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏం చేయాలా, ఎన్ని రకాలుగా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. గౌతమ్ కూడా చేస్తారు. కానీ మన నబిల్ మటుకు నేను ఇలా చేయగలుగుతాను, నేను అలా చేస్తాను, నాకు ఛాన్స్ ఇవ్వు అని చెప్పి ఆ ఆనంలో కూడా తను చూపించలేకపోయాడు అనిపిస్తుంది నాకు. నేను ఇది చేయగలను, అది చేయగలను చూపించాలి కదా. నువ్వు అడగకుండా అలా కూర్చుంటే ఎలా? ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, రోహిణి ఇది చేస్తావా అది చేస్తావా అని. అప్పుడు నబిల్ ఏమనాలి వచ్చి, నేను చేయగలుగుతాను హారిక అని నేను ఇది చేయగలుగుతానని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూ తను కూడా చెప్పుకోవాలి కదా, ఏమేమి చేయగలడు, తనలో ఉన్న స్కిల్స్ ఏంటో నబిల్ చెప్పుకోవాలి కదా వీళ్ళకి, ఇలా చేస్తాను అది చేస్తానని చెప్పి. మన నిఖిల్ కూడా ఓన్లీ డ్యాన్స్ చేస్తానని చెప్పాను, మన బిగ్ బాస్ వరకు సాంగ్ మటుకు వేయడు. ఈ విధంగా మొత్తానికి వాళ్ళకి నచ్చిన ఎవరెవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించిందో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించిందో వాళ్ళని వాళ్ళని సెలెక్ట్ చేశారు. అందులో ఎవరంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, అఖిల్ను మన హారిక మాట్లాడుకుంటారు. ఏమన్నా మాట్లాడుకుంటారు అంటే ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటే ఒక బాయ్ ఒక ఫీమేల్ ఏమని అనుకుంటారంటే, ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటారంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిలాగా సెలెక్ట్ చేద్దామని చెప్పి ఆ అమ్మాయిలలో రోహిణి అండ్ అబ్బాయిలలో మన గౌతమ్ని సెలెక్ట్ చేద్దామని చెప్పి అంటారు. అన్నాక ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఈ రోహిణి ఇంకొకరు సెలెక్ట్ చేసుకోవాలి, ఈ మన గౌతమ్ కూడా ఇంకొకరు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ కాంపిటీషన్గా సెలెక్ట్ చేసుకొని డిసైడ్ అయ్యాల్సిన గేమ్ ఇది. సో వీళ్ళు సెలెక్ట్ చేస్తారు, మన హారిక అఖిల్ ఇద్దరిని సెలెక్ట్ చేసేసరికి వెళ్ళి బిగ్ బాస్ చెప్తారు, మేము రోహిణిను గౌతమ్ సెలెక్ట్ చేసాము అని చెప్పేసరికి బిగ్ బాస్ ఏమంటే, ఇది 4 మెంబర్స్ పార్టిసిపేట్ చేయవలసిన టాస్క్ కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి అని అనగానేసరికి వీళ్ళిద్దరు బాగా ఆలోచించుకుంటారు. రూమ్లోకి వెళ్తారు. ఎలాగానే మన కూడా అఖిల్ కూడా హారిక కూడా వెళ్తారు. వెళ్ళి
అసలు ఏంటి ఎలా తీసుకుందాం అనుకుంటున్నారని చెప్పి మా హారిక అనేసరికి గౌతమ్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేకపోతే బాగుంటుంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటే ఈక్వల్గా ఉంటుంది కాంపిటీషన్ అని చెప్పి అనిపిస్తుంది అని అనేసరికి మన హారిక ఇక తనకు తానే క్వశ్చనింగ్ వేసుకున్నట్టు మాట్లాడింది. ఏంటంటే తను హారిక సెలెక్ట్ చేసినప్పుడేమో అమ్మాయి అబ్బాయి అని సెలెక్ట్ చేసింది. ఇప్పుడు గౌతమ్ అదే చెప్తుంటే ఏ అమ్మాయి అబ్బాయి ఎందుకు అలా ఈక్వల్ కదా అనే విధంగా మరి మళ్ళీ తనకు తనే ఎలా అంటే మన ప్రేక్షకులు మనం ఎలా అంటే నాకు అర్థమైంది. అరే ఇంతకుముందు సెలెక్ట్ చేసింది హారిక కూడా అదే మెథడ్లో కదా, మీరు ఇప్పుడు గౌతమ్ అంటుంటే వై అని ఎందుకు అంటుందా అన్న క్వశ్చన్ వచ్చింది నాకు. అంటే తనకు తను ఏమంటారు చూడు ఏదో ఇరుక్కుంది, తనకు తను మాటలు ఇరుక్కుంది అనిపించింది నాకు హారిక. అలా అనిపోయింది కదా. తను సెలెక్ట్ చేసినప్పుడేమో అమ్మాయి అబ్బాయి సెలెక్ట్ చేసింది, ఇప్పుడు గౌతమ్ అడుగుతుంటేమో అమ్మాయి అబ్బాయి ఎందుకు అని చెప్పి మాట్లాడుతుంది. సో గౌతమ్ ఏమంటాడంటే ఈక్వల్గా ఉంటుంది కదా అని చెప్పి ఈ విధంగా అంటాడు. మొత్తానికి వాళ్ళు అనుకున్నట్టే మళ్ళీ ఇంకోటి ఏంటి ఈజీగా ఆడగలుగుతాను నేను అని రోహిణి అంటుంది. విష్ణుని సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఆడగలుగుతాను, ఎందుకంటే టాస్క్లలో తన సోలో పర్ఫార్మెన్స్ అంత ఏమీ లేదు, చాలా స్లోగా ఉంటుంది. ఇది స్పీడ్ అండ్ ఇది ఎక్కువ వీళ్ళు ఎంచుకున్న గేమ్ ఏంటంటే స్పీడ్ అండ్ బ్యాలెన్స్, స్పీడ్ బ్యాలెన్స్ గేమ్ తెచ్చుకుంటారు. సో స్పీడ్ బ్యాలెన్స్లో మన విష్ణు అంత ఏం చేయలేదు, అంత తోపేం కాదు అని చెప్పి మన రోహిణి అనుకొని ఒక ఈజీగా నేను గెలవగలను మీద అని చెప్పి అనుకుంటుంది. గౌతమ్ మన ఎవరి మీద తీసుకుని గౌతమ్ టేస్ట్ లేదు తీసుకొని అతని మీద కూడా ఈజీగా గెలవగలను అనే విధంగానే వీళ్ళ ప్రకారం ఇక్కడ ఎలా ఉండాలంటే ఆట ఆడే విధానం నాకు నచ్చట్లేదు. ఈ ఒకరు వీక్గా ఉన్న వాళ్ళ మీద గెలవడం ఏంటయ్యా బాబో నాకు అర్థం కావట్లేదు. ఒక స్ట్రాంగ్ ఉన్న వాళ్ళ మీద గెలిస్తేనే కదా సత్తా ఉంటుంది. రోహిణి గెలిచింది లాస్ట్ రౌండ్లో, ఆమెకు ఎంత హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి నేను విష్ణు మీద గెలవాస్తే కొంచెం ఈజీగా ఉంటుంది నాకు అని చెప్తుంది. అది అక్కడ నాకు కొంచెం నచ్చలేదు, కొంచెం ఏంటి బాగా నచ్చలేదు నాకు. నా మెంటల్ అలా కాదు, ఏదేమైనా ఒక కాంపిటీటర్తోనే పోటీ పడాలి. అలా పడి మనం ఆడే విధానం అందులో మనం చూపించుకోవాలి ప్రేక్షకులకి, మనం ఎంత ఎఫర్ట్ చూపిస్తామని అక్కడే తెలిసిపోతుంది. ఈజీగా గెలిచేస్తే ఏం ఎఫర్ట్స్ కనిపిస్తుంది ప్రేక్షకులకి అని నాకు అనిపించింది. మరి రోహిణి అన్న పాయింట్లతో పోలిస్తే నాకు అలా నచ్చలేదు. సో మొత్తానికి వాళ్ళు రోహిణి విష్ణు పేరు, గౌతమేమో మన టేస్టీ తేజ పేరు చెప్పేయడంతో టాస్క్ మొదలు పెడతారు. ఏం టాస్క్ అంటే అది బ్రిడ్జ్ కట్టడం. వీళ్ళు బ్రిడ్జ్ కట్టాలన్నట్టు, వీళ్ళు బ్రిడ్జ్ కట్టేసి ఫామ్ చేయాలని. సో ఇంత రూల్స్ ఏంటంటే ప్రతి వర్డ్కి స్టార్ అటాచ్ చేయాలి, ఇది అటాచ్ చేసి వీళ్ళు బ్రిడ్జ్ ఫామ్ చేయాలి. అది ఇచ్చిన టాస్క్. అయ్యేసరికి మళ్ళీ ఏంటి మన స్విమ్మింగ్ పూల్లో వేస్తారు అవి ఒక నెట్లో ఆ లెటర్స్ అన్నీ ఇట్లా జంబుల్గా వేసేసి పడేస్తారు అన్నట్టు, విత్ స్టార్స్తో సహా పడేస్తారు. దాన్ని వీళ్ళు ఫిషింగ్ ప్యాడ్తోనే తీయాలి. ఫిషింగ్ చేతితో అందులో దూకి తీయడానికి కాదు, మన ఫిషింగ్ ప్యాడ్తోనే తీసి వాళ్ళ నెట్లో ఉన్నాయన్నీ తీసేసి అందులో ఉన్న వర్డ్స్ని స్టార్స్తో పెట్టాలి. ప్రతి వర్డ్కి ముందు స్టార్ అనేది పెట్టి బ్రిడ్జ్ ఫామ్ చేయాలని రూల్ పెడతారు మన బిగ్ బాస్. అలా పెట్టేసరికి టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఎవరి ఫిషింగ్ ప్యాడ్తో వాళ్ళతో నెట్స్ తీసుకుంటారు, ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకున్న క్రమంలో ఇక్కడ ఏంటంటే మన రోహిణికి అదృష్టం కలిసి వస్తుంది అనొచ్చు. ఎందుకంటే అందరికీ డిఫరెంట్, కొంతమందికి వర్డ్స్ కనిపించవు, కొంతమందికి స్టార్స్ కనిపించవు, కానీ మా రోహిణి మటుకు అన్నీ సమకూర్చుకుంటుంది. అలా వచ్చేస్తుంది తనకి, అలా సమకూర్చుకుంటుంది. అట్ ద సేమ్ టైం తన స్మార్ట్నెస్ కూడా చాలా బాగుంది, తను పెట్టే విధానం స్మార్ట్నెస్ కూడా చాలా బాగుంది. మన అదృష్టం ఒక 10% ఉంటే మన 90% మొత్తం మన ఎఫర్ట్స్ అనుకో, రోహిణి ఎఫర్ట్స్ అనుకో. మొత్తానికి ఈ టాస్క్లో ఫస్ట్ బ్రిడ్జ్ ఫామ్ చేసింది మన రోహిణి, చాలా బాగా ఆడింది. సెకండ్ ఫామ్ చేసింది మన గౌతమ్, అండ్ థర్డ్ విష్ణు, ఫోర్త్ ఏముంది టేస్ట్ తేజ్ ఏం చేయడు. సో ఈ విధంగా ఫస్ట్ టాస్క్లో మన రోహిణి గెలిచింది. తర్వాత మన అఖిల్ ఏం చేస్తారంటే చెప్తారు బిగ్ బాస్కి, ఈ టాస్క్లో గెలిచింది రోహిణి అని చెప్తారేసరికి ఇక అప్రిషియేట్ చేస్తారు, మన రోహిణిని చాలా బాగా పెట్టావు అది అని చెప్పి అప్రిషియేట్ చేస్తారు. కాకపోతే ఇక అందరు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎవరంటే ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, అది షేప్ చూసి పెట్టండి ఈజీగా గెలుస్తారు అని చెప్పని రోహిణికి చెప్తారు, టేస్ట్ తేజకి చెప్తారు, గౌతమ్కి చెప్తారు, ఎంత సేన విష్ణుకి కూడా అందరు చెప్తూనే ఉంటారు. అందరు ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఎవరి ఫ్రెండ్స్ ఏంటిగా మళ్ళీ గ్రూప్ వస్తుంది మధ్యలో, ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళు అంటే గ్రూపే కదా, గ్రూపే ఆడుకుంటున్నారు, వాళ్ళ గ్రూపులు వాళ్ళు చెప్పుకుంటున్నారు అనుకోండి. ఇంకా మొత్తానికి చెప్పుకున్నారు. ఫైనల్గా మన రోహిణి గెలిచింది. ఈ విధంగా ఈ క్రమంలో మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, సెకండ్ టాస్క్ పెడతారు. సెకండ్ టాస్క్ ఏంటంటే ఏంటది తులాభారం. సెకండ్ టాస్క్ పేరు ఏంటంటే తులాభారం. ఈ తులాభారంలో
స్క్వేర్ డబ్బాలు ఇస్తారు వెయిట్తో, డిఫరెంట్ వెయిట్తో స్క్వేర్ డబ్బాలు ఇస్తాడు. సో అది మనం చూసుకొని ఈక్వల్గా తులాభారం అని తెలుసు కదా, ఈక్వల్ కావాలని. సో బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాళ్ళు అలా చేయాలి, వాళ్ళే విన్ అన్నట్టు. సో బిగ్ బాస్ ఏం చేస్తారంటే రోహిణికి ఫస్ట్ రౌండ్లో గెలిచినప్పుడు మీకు ఒక అడ్వాంటేజ్ ఇస్తాను, నేను మీకు ఒక పవర్ ఇస్తానని చెప్తాడు. సో అదే పవర్ ఇక్కడ చెప్తాడు మన బిగ్ బాస్ రోహిణికి. నువ్వు ఫస్ట్ టాస్క్లో నువ్వు ఫస్ట్ గెలిచిన కారణంగా నువ్వేం చేస్తావంటే 8 బాక్సులు తీసుకెళ్ళచ్చు నువ్వు అని చెప్తాడు. అప్పుడు టేస్ట్ ఫేస్ చూడాల్సింది. ఫస్ట్ గెలిస్తే 8 సెకండ్ గెలిస్తే ఇంత, బస్ నేను గెలవలేదు కదా, నాకేంటి బాక్సులు తీసుకెళ్ళే అవకాశం ఇస్తారా నాకు బిగ్ బాస్ అని చెప్పి ఆయన ఒక రకంగా ఫేస్ ఫీలింగ్స్ పెడతాడు. భలే నవ్వొస్తుంది ఆ ఫేస్ ఫీలింగ్స్. సో రోహిణికి 8 బాక్సెస్ తీసుకెళ్ళు అనేసరికి రోహిణి 8 బాక్సెస్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఎవరు వచ్చారు, గౌతమ్కి 6 అని చెప్తారు, మన ఫ్యూషన్కి 4 అని చెప్తారు. అప్పుడు తేజ నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటే, తేజ నువ్వు 2 బాక్సెస్ తీసుకెళ్ళచ్చు అని చెప్పి అంటారు. సో ఈ విధంగా రోహిణి 8 బాక్సెస్తో ముందంజలో ఉంది. 8 బాక్సెస్ ఇటువైపు అటాచ్ చేసుకొని చూసేసరికి తులాభారం అంటే ఈక్వల్గా ఉండాలి, అది చూస్తే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గౌతమ్ కూడా, విష్ణుకి అయితే అసలు విష్ణుకి కానీ తేజ కుదరికి 2 కదా బాక్సులు. సో ఎలా ఈక్వల్ అవుతుంది కాదు కదా, వెయిట్ అనేది ఒకటి హెవీగా ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. సో సమానమైన వెయిట్ సమానమైన చూసి కదా అక్కడ పెట్టాలి. అండ్ మన హారికకి పవర్ ఇస్తాడు, ఒక పవర్ ఇస్తాడు. ఏం పవర్ అంటే, మీకు ఒక పవర్ ఇస్తున్నా నేను, మీ ఇష్టం ఉన్న వాళ్ళలో ఒకరిని తీసుకొని వాళ్ళకి 2 బాక్సెస్ ఇవ్వవచ్చు అని చెప్పనేసరికి వీళ్ళిద్దరు ఆలోచించుకొని టేస్ట్ తేజకు ఇస్తే ఈక్వల్గా ఉంటుంది, చాలా తక్కువ 2 బాక్సెస్ ఇచ్చారు కదా బిగ్ బాస్ అని చెప్పి టేస్ట్ తేజ చెప్పేస్తారు. అప్పుడు టేస్ట్ తేజ ఇంకొక 2 తెచ్చుకొని పెడతారు. పెట్టేసరికి ఇక్కడ బజ్ స్టార్ట్ అయిపోతుంది. బజ్ స్టార్ట్ అవ్వకముందే బిగ్ బాస్ చెప్తారు రోహిణికి 8 తెచ్చుకోమని చెప్పి. బజ్ స్టార్ట్ అయిన వెంటనే ఏమంటారంటే, ఇక మన రోహిణి ఇంకా మిగతా బాక్స్ కూడా తెచ్చుకునేసరికి ఆమెకు ఆల్రెడీ మెజారిటీలో ఉంది కదా ఎక్కువ, అటు 4 బాక్స్ ఇటు 4 బాక్స్. సో ఆమె ఇంకా 2 ఏదైనా సెట్ చేసుకుంటే ఈక్వల్ అయిపోతుంది. కొంచెమే చూడు, ఇక్కడ కూడా లక్ కూడా తనకు చూడు కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది తనకి. అందరేమో చాలా అవకతవకలు ఉంటాయి, ఒకటేమో పైకిపోతే అంటే ఒకటేమో కిందకి వస్తూ ఉంటుంది. ఈమెకు మటుకు కొంచెం డిఫరెన్స్తోనే ఉంటుంది రోహిణికి. దీన్నే లక్ అన్న, లక్ ఒక 10-20% చేసింది. తర్వాత ఈమె ఎఫర్ట్సే ఈమె స్మార్ట్నెస్కి ఆలోచించే విధంగా ఈమె గెలిచింది. అది ఆశ్చర్యమే లేదు ఆ చెప్పడంలో. నేను తన ఎఫర్ట్స్ని లక్తో గెలిచిన అనడంలో ఎంత తప్పైపోతుంది. అది లక్ ఉంది ఎప్పుడు 10-20%. ఏ విధంగా అంటే తను పెట్టినప్పుడు ఓన్లీ కొంచెం గ్యాప్లోనే ఉంది, అది మిగతా పెట్టినప్పుడు చాలా గ్యాప్లో ఉంది. ఎందుకంటే వాళ్ళకి బాక్సులు తక్కువ ఉన్నాయి కాబట్టి, మాకు బాక్సులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అందులో మళ్ళీ మేము వెయిట్ తీసుకుపోయి చూసి చూడు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే వెయిట్ బాక్సెస్, అది కూడా ఇంపార్టెంట్ కదా. తను వెయిట్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళింది, దాని మూలన కొంచెం డిఫరెన్స్తోనే చాలా ముందంజలో ఉంది రోహిణి. నేను లక్ ఫ్యాక్టర్ మీద కాదు, ఆమె పెట్టే ఎఫర్ట్స్ మీద చెప్తున్నాను. అందులో లక్ ఏంటంటే 20%. ఎందుకంటున్నానంటే తనకు ఫస్ట్ ఛాన్స్ గెలిచిన మూలన బిగ్ బాస్ 8 మన బిగ్ బాస్ మన బిగ్ బాస్ అసలు ఏంటో ఈ సీజన్కి బిగ్ బాస్ అంటే నాకు చిరాకులు వేస్తుంది. అట్లా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది బిగ్ బాస్. అయితే 8 బాక్స్ తీసుకెళ్ళమని చెప్పంటాడు కాబట్టి ఆమెకు కొంచెం గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందులో మళ్ళీ సెలెక్ట్ చేసుకుంది, వెయిట్ చూసి సెలెక్ట్ చేసుకోవాలి కదా, అది చాలా స్మార్ట్గా తీసుకొని వెళ్ళిపోయింది. సో తన ఎఫర్ట్స్ 80-90% ఉంటాయి, లక్ వచ్చేసి 20% అని చెప్తాను నేను. సో ఈ విధంగా ఈ రౌండ్లో కూడా మన రోహిణికి అండ్ గౌతమ్కి పడుతుంది. గౌతమ్ ఏంటంటే కొంచెం వేరియేషన్లోనే ఉంటారు. మన రోహిణి దానికన్నా ముందే అయిపోతుంది. ఇద్దరు వచ్చి బెల్ దగ్గర ఉంటారు, గంట దగ్గర కొట్టడం దగ్గర ఉంటారు. పట్టుకోసరికి రోహిణి కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తుంటుంది, చూస్తుంది ఈక్వల్గా ఉందా ఈక్వల్గా లేదని చెప్పి. సో ఎప్పుడైతే తులాభారం ఈక్వల్ అయిందో అప్పుడుకి గౌతమ్ ఇలా పట్టుకొని ఉంటాడు. అప్పుడు రోహిణి వచ్చేసి ఇలా కొట్టేస్తుంది, ఆయన చేతుల నుంచి తీసుకుని ఇలా కొట్టేస్తుంది. ముందు గంట మోగింది మన రోహిణి, అక్కడ కొంచెం వేరియేషన్లో గౌతమ్ ఓడిపోతాడు. సో ఈ విధంగా 2 టాస్కులు గెలిచింది రోహిణి కూడా. మన రోహిణి విజయవంతంగా గెలిచేసింది. ఆమె పెట్టిన స్మార్ట్నెస్ అండ్ మంచి స్కిల్స్ తనలో ఉన్నాయి కదా, బయటపెట్టేసరికి అందరు షాక్ అయిపోతున్నారు. రోహిణి భలే ఆడుతుంది కదా అని చెప్పి షాక్ అవుతున్నారు. నిఖిల్ అండ్ మన నబిల్, ఇంకెవరు పృథ్వీ, వీళ్ళందరూ ఫీలింగ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఇన్నర్లో, అరే అసలు మేము ఛాన్స్ దొరికితే కథ మొత్తం ఉతికి ఆరేస్తుంది అనుకుంటున్నారు. నిజం అలానే చేస్తుంది కదా మన రోహిణి కూడా, మొత్తం దూసుకెళ్ళిపోతుంది. శివంగిలాగా ఆడింది మన టాస్క్ ఏమో పృథ్వీ మీద, ఇప్పుడేమో ఈ టాస్క్లలో ఫస్ట్ 2 తనే గెలుచుకుంది. సో ఈ విధంగా వాళ్ళకి కంటైనర్ బ్యాగ్స్ పెట్టమని చెప్పంటారు. అట్ ద సేమ్ టైం అందులో
మిగిలిన ముగ్గురులో ఒకరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు బ్లాక్ స్టార్ ఏమని చెప్పంటారు. ఆ బ్లాక్ స్టార్తో వచ్చిన తిప్పలేవి ఏంటంటే, ఆ బ్లాక్ స్టార్కున్న ముచ్చట ఏంటంటే, ఎవరికైతే బ్లాక్ స్టార్ వస్తుందో వాళ్ళు ఏ గేమ్లో ఈ టికెట్ టు ఫినాల్ జరిగే ఏ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. వాళ్ళు ఓన్లీ ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండాలి అంతే. అంతేగాని గేమ్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఆడేంత సీన్ లేదు అని చెప్పే రూల్ అది. బిగ్ బాస్ పెడతాడు. సో ఇప్పుడు ఇక్కడ అఖిల్‌ను హారిక ఆలోచించి నిర్ణయించుకోవాలి. ముగ్గురు ఇట్లా ఎవరి మధ్యలో ఆలోచించుకోవాలి. మన హారిక ఉన్న అఖిల్, మిగిలింది ఎవరు? టేస్టీ తేజ, ఇంకా గౌతమ్, ఇంకా మన విష్ణు. వీళ్ళు ముగ్గురు మిగిలిపోయారు కదా, వీళ్ళు ముగ్గురులో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఏంటి, స్టార్ బ్యాచ్ ఇవ్వాలి బ్లాక్ది. అది ఇవ్వడం మూలన వాళ్ళు ఏ గేమ్లో పార్టిసిపేట్ చేయకూడదు, అది రూల్. సో వీళ్ళు ఫస్ట్ హారిక వచ్చేసి అప్షేట్ చేసుకుంటూ రోహిణిని తన కంటెండర్షిప్ బ్యాచ్ను ఇచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ సెలెక్ట్ చేయాలి మన హారిక అండ్ అఖిల్ కలిసి. ఎవరి దగ్గర నుంచి ముగ్గురు దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ టాస్క్లో, ఎవరు గౌతమ్, విష్ణు అండ్ టేస్ట్ పార్టిసిపేట్ చేశారు కదా, ఇందులోంచి ఒకరు సెలెక్ట్ చేసుకొని బ్లాక్ స్టార్ ఇవ్వాలి, వాళ్ళకు బ్యాచ్ ఇవ్వాలి. ఇక్కడ నేను ట్రిగ్గర్ అయ్యాను. అసలు ఏంటి, ఎలా చేస్తారు, ఏమి ఇస్తారు, అసలు ఇది ఇవ్వడమే తప్పు, బిగ్ బాస్ పెట్టడమే తప్పు, సో వీళ్ళు ఎలా చేస్తారని చెప్పి అనేసరికి మన హారికను అఖిల్ కలిసి నిర్ణయించుకుంటారు. అప్పుడు హారిక అంటది, ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు, ఈ 2 టాస్క్లు ఆడింది కదా, దాని ప్రకారం ఇవ్వాలా, లేకపోతే మొత్తం టోటల్గా ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు ఆడిన విధానం బట్టి ఇవ్వాలా, ఇది అర్థం కావట్లేదు నాకు అని చెప్పి ఇద్దరు ఆలోచించుకొని సో ఈ మనం చూసి 2 టాస్క్లోనే ఇద్దామని చెప్పి అనుకొని టేస్ట్ తేజకుంది ఏంటి, టేస్టీ తేజ ఎఫర్ట్ చాలా బాగా పెడుతున్నాడు గేమ్లో ముందని చేయడానికి. అట్ ద సేమ్ టైం గౌతమ్ కూడా చాలా బాగా చూపిస్తున్నాడు. మొత్తం చూపించలేనిది మన విష్ణు ఒక్కటే ఉంది. ఎందుకంటే మన బిగ్ బాస్ చెప్తారట ఏమని, మీరు అందరు కలిసి లైన్లో నిల్చోండి అని చెప్తే ఈ మొక్కది మటుకు ముందుంటుందట. ముందునేసరికి మన బిగ్ బాస్ మళ్ళీ సెకండ్ టైం అనౌన్స్ చేస్తాడు, విష్ణు నువ్వు అందరితో పాటు వెళ్ళి లైన్లో నిల్చో అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. ఇది కూడా కన్సిడర్ చేస్తారు అఖిల్, ఇద్దరు కలిసి కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ మాట కూడా కొంచెం అంటే అంత లిజనింగ్ స్కిల్స్ కూడా తక్కువ అన్న విధంగా మరి వాళ్ళు ఏ విధంగా ఆచితూచి ఆలోచించి పెట్టారో తెలియదు. కానీ ఇక్కడ ఎఫర్ట్స్ మనకు పెడుతుంది విష్ణు ఇక్కడ గెలిచేది గెలవని తర్వాత విషయం పెడితే, ఇక్కడ సోలోగా కూడా తనకు అవకాశం వస్తే ఎఫర్ట్స్ పెడుతుంది. కానీ అందరికన్నా స్మార్ట్గా ఆడేది రోహిణి ఆడుతుంది. ఇక్కడ అదే తేడా, తను సింగిల్గా సోలో ఆడినప్పుడు అసలు ఏ గేమ్ గెలవట్లేదు విష్ణు, కానీ ఎఫర్ట్స్ కూడా పెడుతుంది కదా, అది చూడట్లేదు. అది నాకు అనిపించింది. మన మొత్తానికి మన విష్ణుకి ఇచ్చింది. అబ్బా బిగ్ బాస్ ఎందుకు ఇలా రూల్స్ పెడతారో నాకు అర్థం కావట్లేదు. లాజికల్గా అనుకుంటారు, అన్ని ఇల్లాజికల్గానే ఉంటాయి. ఏంటో ఒకరికి ఎప్పుడు ఒకరికి అసలు అందరికి ఈక్వల్గా ఛాన్సెస్ కానీ అందరికి ఈక్వల్ ప్రయారిటీ ఇయనే బిగ్ బాస్ ఈ సీజన్లో, అదే అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎవరో ఒకరికి అర్థం జరగాల్సిందే. ఏ రూపంలో మన విష్ణు జరిగిందని ఏమని నాకు అనిపించింది. తను ఈ బ్లాక్ ట్యాగ్ తీసేసుకొని ఇంకా స్టార్ బ్యాచ్ తీసుకొని కూర్చోవాలా, ఏ గేమ్ పార్టిసిపేట్ చేయాలా, ఎంతవరకు కరెక్ట్ అది? నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా, నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వాలి కదా, అదనేది నా ఒపీనియన్. అది మరి మీరేమనుకుంటున్నారు అది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విష్ణుకి మటుకు జరిగింది అన్నేమో నేను అనుకుంటున్నాను. ఏడుస్తుంది, చాలా బాధతో కుమిలిపోతుంది. నాకు కూడా అనిపించింది అలా ఇలా చేయకుండా బాగుండేది బిగ్ బాస్. ఒకవేళ గెలిచిన వాళ్ళకి కంటెండర్ అని పెట్టి కంటెండర్ బ్యాచ్ ఇచ్చి ఒకవేళ గెలిచిన వాళ్ళకి కంటెండర్ బ్యాచ్ ఇచ్చేసి మిగతా వాళ్ళకి నెక్స్ట్ కాంపిటీషన్లో పెడితే బాగుండేది అని అనిపించింది. కానీ ఈసారి వాళ్ళకి బ్లాక్ స్టార్ ఇచ్చేసి వాళ్ళని గేమ్ నుంచే తీసేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఒక అట్టర్ ఫ్లాప్ నిర్ణయం. ఆ నిర్ణయమే ఒక అట్టర్ ఫ్లాప్ నిర్ణయము అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఒరిగేది ఏంటి బిగ్ బాస్కి, నాకెందుకు ఇది అట్టర్ ఫ్లాప్ నిర్ణయం అంటున్నా అంటే, దీనివల్ల ఒరిగేది ఏముంది, బిగ్ బాస్కి ఉందా ఏమైనా ఒరిగేది? అంటే ఈమె ఏడ్చే విధానము, ఈమె బాధపడే విధానం కంటెంట్ వస్తుందా? సో ఏంటో మరి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా అర్థం కావట్లేదు. మొత్తానికి ఇక్కడ మనకు అన్యాయం జరిగింది, మన విష్ణుకే అన్యాయం జరిగింది అని అనిపించింది. ఒక ఆటలో అటుపండులాగా తీసి పక్క పెట్టేశాడు విష్ణుకి. నిజంగా అనిపించింది, చాలా టూ బ్యాడ్ అనిపించింది నాకు ఇక్కడ. అందుకే బిగ్ బాస్ అన్బయాస్డ్, అన్ఫేర్, ఇంకా ఏందైనా పెట్టుకోవచ్చు పేర్లు, అన్ని రకాలుగా అనుకోండి, మీరు ఏమనుకుంటారో అనుకోండి. నేను మటుకు అనుకుంటూనే ఉంటాను. సో ఈ విధంగా రోహిణి కంటెండర్ అయ్యి టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్గా మన రోహిణి గెలిచింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా అఖిల్ చాలా పొగుడుతాడు రోహిణిని, చాలా ఎఫర్ట్ చూపించావు. మొత్తం నాకు అనిపించింది ఇక్కడ ఎక్కడ ఆగట్లా, ఎక్కడ టాస్క్ అనిపించిందా అక్కడ ఇచ్చి పడేస్తుంది. అంటే బట్టలు ఉతికినట్టు ఉతికి ఆరేసి ఎండేసి ఇస్త్రీ చేసేసి అన్నీ చేస్తుంది. అసలు అందరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా నిఖిల్ అయిన పృథ్వీ, నబిల్, వీళ్ళైతే నబిల్కి ఒక రోహిణి అంటే ఒక యాంగిల్లో చాలా బ్యాక్ బిచింగ్ చేస్తున్నారు. రోహిణి విషయాలు చాలా బ్యాక్ బిచింగ్ చేస్తున్నారు రోహిణి. ఈ బ్యాక్ బిచింగ్ దాంట్లో నెంబర్ 1లో ఇతనే ఉన్నాడు అనిపించింది మన హరితేజ తర్వాత.
హరితేజ ఎలిమెంట్ అయిపోయింది ఈ బ్యాక్ బిచ్చింగ్ వల్లనే కదా హరితేజ ఎలిమెంట్ అయిపోయింది. రోహిణి గురించి ఇప్పుడు రోహిణి ఏమన్నా మార్చుకోవాలనుకుంటే రోహిణి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి, ఇది మార్చేది ఉంది దాంట్లో, ఇది మార్చుకోవాలి. అలా కాకుండా రోహిణి విషయం గురించి ఇలా అన్నది అలా అన్నది నన్ను ఎందుకంటే రోహిణి నామినేట్ చేస్తుంది కదా నబిల్ని. ఏ విధంగా నామినేట్ చేస్తుంది? రూల్ మంచి కరెక్ట్ రూలే కదా, అది కరెక్ట్ పాయింట్, అది ఒక మంచి వాలిడ్ పాయింట్తో నామినేట్ చేస్తుంది రోహిణి. నువ్వు నాతో శాండ్ వేసిన విధానం ఎలా ఉంది, అది బాగాలేదు అని చెప్తుంది. అది నిజమే కదా, అది వాస్తవం. దాన్ని డైజెషన్ చేసుకోలేకపోతున్నాం మన నబిల్. ఈ మధ్య నబిల్ గ్రాఫ్ ఇలా ఉంటే ఇలా 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 పడిపోతూనే ఉంది నబిల్ గ్రాఫ్. మొత్తానికి పాత్రలోకి పడిపోతుందన్న ఆశ్చర్యం లేదు. ఆయన చేతులారా చేసుకుంటుండు, అతని చేతులారా తన గ్రాఫ్ తనే తగ్గించుకుండు. ఈ బ్యాక్ బిచ్చింగ్స్ ఒకసారి చెప్తాడు నబిల్, నువ్వు ఏమైనా ప్రేరణకి నచ్చలేదంటే ప్రేరణకి చెప్పు, ఎందుకు ప్రేరణ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తావు నువ్వు అని కూడా ఒకసారి చెప్పాడు ఒక వీక్లో కూడా. మరి అయినప్పటికీ అసలు వాళ్ళతో కాకుండా ఎవరితో ఇష్యూ ఉందో వాళ్ళతో కాకుండా ఇది వాళ్ళందరికీ బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది, ఒకరి గురించి ఒకరితో ఇదే సరిపోయింది ఆయనకి. హరితేజ ప్లేస్ ఇతను నబిల్ ఆక్యుపై చేసుకుని అనిపిస్తుంది నాకు మొత్తానికి కన్క్లూజన్ చెప్పాలంటే. సో ఇక్కడ నబిలును పృథ్వీ వీళ్ళందరూ ఎలా అంటే రోహిణి ఏంటి ఇలా ఆడుతుంది ఏంటి, అదిరి కొట్టేస్తుందిలే అని ఇన్నర్ ఫీలింగ్ బయటపడలే కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళు లిటిల్గా భయపడిపోతున్నారు అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతి గేమ్ గెలిచేస్తుంది కదా, 2 గేమ్స్ తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంది రోహిణి. సో మొత్తానికి కంటెస్టెంట్స్ని భయపడే విధంగా ఆడుతుంది. తనతో పెట్టుకోవద్దురా బాబు, వార్ వన్ సైడ్ అయిపోతుంది అనే విధంగా ఆడే విధానం టూ గుడ్. సో ఈ విధంగా రోహిణి టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెంటర్గా నిలిచింది. ఇంకా ఈరోజు ఏంటి మన మానస్ అండ్ మన ప్రియాంక చేస్తుంది, మరి అక్కడ ఏం జరుగుతుంది? సుడుకో గేమ్ మన ప్రోగ్రామ్ చూసాం కదా, సుడుకో గేమ్ పెట్టారు. అందులో సెలెక్ట్ చేసింది ఎవరిని? పృథ్వీని, నబిల్ని అండ్ ఇంకెవరిని, ప్రేరణ, అవినాష్, నలుగురు సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, ఎలా ఆడతారు అనేది మన గేమ్ చూసి అప్పుడు నేను మాట్లాడతాను. సో ఇప్పటికీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే విష్ణుకు జరిగిన అన్యాయం నాకు అసలు నచ్చలేదు. నాకు తెలిసి విష్ణుకి మళ్ళీ గేమ్ ఇచ్చే అవకాశం ఇస్తే బాగుంటుంది, పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. బిగ్ బాస్ చేసిన తప్పుని బిగ్ బాసే సరిదిద్దుకోవాలి అని నేను అనుకుంటున్నాను. తను అలా బ్లాక్ టెక్స్ తీసుకొని ఆ బ్లాక్ స్టార్ తీసుకొని అలా కూర్చొని ఏం పార్టిసిపేట్ చేయకుండా అలా ఉంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు అది కరెక్ట్ కానే, అది విధానం కరెక్ట్ కానే కాదు నా దృష్టిలో. సో నాకు తెలిసి మేబీ ఒకవేళ ఛాన్స్ వస్తే అలా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక బిగ్ బాస్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మన ఇలా అనుకోవడానికే ఇలా ఇచ్చాడా అని కూడా చెప్పలేము. అంతా ఆడించే ఆట మన బిగ్ బాస్దే. మరి ఎలా అనుకోవాలో ఏంటో అని ఇంకా బిగ్ బాస్కే తెలియాలి. నాకు మటుకు విష్ణుకి అన్యాయం జరిగింది అనిపించింది. సో గైస్ మీకేమనిపిస్తుంది నాకు చెప్పండి. ముఖ్యంగా ఇందులో చెప్పవలసిన పాయింట్స్ నేనేం చెప్పానంటే అన్నీ చెప్పేసానా, కవర్ చేశానా? నబిల్ గురించి కూడా చెప్పాను కదా. హరితేజ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటూ మన నబిల్ అనడంలో ఆశ్చర్యం లేదు. అన్ని రాంగ్ ఎలిగేషన్సే ఫ్లిప్ అవుతున్నాడు. అన్నీ ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. దానికోసం ఇంకొక వీడియో తీయాలి నేను. ఈ విధంగా నిఖిల్ ఇప్పుడు ఇక్కడ నిఖిల్ కూడా కొంచెం ఆయన ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదు మరి ఏంటో. ఇప్పుడు వచ్చిన బిగ్ బాస్ చెప్తుండే వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని, మన వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ మటుకు మన నిఖిల్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. మళ్ళీ సేమ్ ఇంతకుముందు టాస్క్లో కూడా మన నిఖిల్కి ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళు ఆడారు కదా, మన పృథ్వీ, నబిల్ వీళ్ళందరూ ఆడుకుంటారు కదా. అలానే ఇప్పుడు కూడా అవుతుంది అనిపిస్తుంది నాకు. మరి చూడాలి ఈ విధంగా మరి ఒకవేళ నిఖిల్కి గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉందో లేదో తెలియాలి. ముఖ్యంగా ఇందులో కూడా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఏంటంటే మన ఓట్ పోలింగ్ ప్రకారం చూస్తే దీంట్లో ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా మన గౌతమ్కి ఇచ్చిన ఎలివేషన్ చాలా టూ గుడ్ అనిపించింది. మన అఖిల్ వచ్చేసి ఎలిమినేట్ అయ్యవలసిన వ్యక్తి కూడా ఇప్పుడు చాలా టాప్ పొజిషన్లో ఉన్నాడు, మొత్తం తారుమారు అయిపోతున్నాయి అని చెప్పిన ఎలివేషన్కి మన గౌతమ్ ముసిముసిన అవుతారని చెప్పన్నా కదా. సో నాకు తెలిసి ఈ విధంగా నిఖిల్కును గౌతమ్కి కాంపిటీషన్ ఉంది. నాకు తెలిసి ఈ వీక్ అంతా ఈ వారము డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కావచ్చు. ఈ వారం నాకు తెలిసి ఉంటే డెసిజన్లో ఉండేది మటుకు మన అవినాష్ అండ్ టెస్ట్ తేజ. ఎందుకంటే ఇంతకుముందు అవినాష్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు, ఎవిక్షన్ షీల్డ్తో ఉన్నాడు ఇందులో ఈ బీబీ హౌస్లో. ఈ విధంగా నామినేట్ అయ్యారు. మన పృథ్వీ చేస్తాడు నామినేషన్ అవినాష్కి. నువ్వు ఎప్పుడూ హెల్మెట్ అయిపోయిన వ్యక్తివి, నువ్వు ఇలా ఉన్నావు, సో నాకు బాధగా ఉంది ఇలా ఉండడం వలన, ఎవిక్షన్ షీల్డ్తో సహాయంతో ఉండడం నాకు నచ్చట్లేదు అని చెప్పి నామినేట్ చేస్తాడు మన పృథ్వీ. నిజమే కదా, వాళ్ళకి బాధ అనిపిస్తుంది. కానీ కొంచెం చెప్పే విధంగా కొంచెం రూఢ చెప్తాడు అనుకో మన పృథ్వీ, అది వేరే విషయం. అది మొదటి నుంచి ఉన్న వ్యక్తే కదా మన పృథ్వీ, కదా అలవాటే కదా. సో ఈ విధంగా లిస్ట్లో ఉన్న మటుకు మన టేస్టీ తేజ, అవినాషే ఉంటారు. వెళ్ళే అవకాశం ఉంటే వాళ్ళిద్దరే వెళ్తారు నేను అనుకుంటున్నాను. ఓటింగ్ పోల్ కూడా ప్రకారం చెప్పాలనుకుంటే నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు హోరాహోరీలో పోటాపోటీగా జరుగుతుంది వాళ్ళ ఓటింగ్ కౌంటింగ్ అంతా.
అసలు నాకు తెలిసి గౌతమ్ ఎప్పుడో హెల్మెట్ అయిపోయిన వ్యక్తి, అతన్ని నిద్ర లేపిందే వీళ్ళు. అంతే కదా, అసలు నిద్ర లేపి గిచ్చి లేపిందే వీళ్ళు. సో ఒక సింహాన్ని నిద్ర లేపితే ఎలా ఉంటుందా అని చెప్పి ప్రూవ్ చేసుకున్న మన గౌతమ్. సో ఆ విధంగా హోటల్లో చెలరేగిపోతుంది మన గౌతమ్. ఇంకా అందరు కలిసి టార్గెట్ చేసి ఓట్లు వేయడం, అందరు టార్గెట్ చేసి తనని నామినేట్ చేసే విధానం కానీ, ఇంకా మన నాగార్జున సార్ ఇచ్చిన దిగ్బంధనం అంటారు కదా, నాగ్ సార్ చేసిన దిగ్బంధనం మన గౌతమ్ చేస్తారు కదా, దానివల్ల ప్లస్ మళ్ళీ కంటెస్టెంట్స్ చేసిన టార్గెట్కి నాకు తెలిసి గౌతమ్ కొంచెం ఓట్లలో అధికంగానే ఉంటారు అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మటుకు పోటాపోటీగా ఉంది నిఖిల్ అండ్ గౌతమ్. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ చాలా మటుకు ఉంది. సో మొత్తానికి లాస్ట్గా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే రోహిణి ఫస్ట్ టికెట్ టు ఫినాల్లో ఫస్ట్ కంటెండర్గా నిలిచింది. ఇంకా తెలియదు ఇంకా నెక్స్ట్ జరిగే ఎలా ఉంటాయో చూడాలి, వేచి ఉండాలి. ఇవే అప్డేట్స్. మీకు నా వీడియో నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.